గొంగల రంజిత్ కుమార్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్. ఈరోజు ఈ వీడియో ద్వారా జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకు, రైతులకు, ముఖ్యంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యకర్తలకు తెలియజేయడం ఏమనగా, మీ అందరికీ తెలిసిన విషయమే, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా 2014-15 నుంచి కూడా ముఖ్యంగా నడిగడ్డలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తూ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పక్షాన ఒక ప్రశ్నించే గొంతుకగా నిలబడుతూ అనేక పోరాటాలు చేయడం జరిగింది. నేను నా ఉన్నత విద్యను అభ్యసించి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అనేక సామాజిక ఉద్యమాలలో, బీసీ ఉద్యమాల లోపల, జిల్లా ఉద్యమాల లోపల ప్రముఖంగా పాల్గొని 2018లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ద్వారా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. 70 ఏళ్లుగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, కుటుంబ భావనలో నలిగిపోతున్నటువంటి జనం కేవలం వాళ్ళ పెత్తందారుల వ్యవస్థకు మాత్రమే పనిచేస్తూ ప్రజల యొక్క సాధక బాధకాలు పట్టించుకోకుండా ప్రజలను కేవలం ఓటర్లుగా మాత్రమే చూస్తూ వాళ్ళని మిషన్లుగా చూస్తున్నటువంటి తరుణంలో ఈ ప్రాంతంలో ఆత్మగౌరవం కోసం, ఈ ప్రాంతంలో విద్యా వైద్యం కోసం, ఈ ప్రాంతంలో రైతుల సంక్షేమం కోసం, ఈ ప్రాంతంలో ముఖ్యంగా విత్తనపత్తి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం అనేక పోరాటాలు చేయడం జరిగింది. 70 ఏళ్ల కుటుంబ పాలనలో ఈ ప్రాంతం ఏ రకంగా నలిగిపోయిందో ప్రజలకు వివరించడము జరిగింది. 2018 తర్వాత బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తర్వాత పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 2023 వరకు నడిగడ్డ హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేసి ఈ ఉద్యమ సంస్థ ద్వారా అనేక పోరాటాలు చేస్తూ అనేక ఉద్యమ కార్యాచరణలు కూడా చేయడం జరిగింది. ఒకవైపు విద్యాపరంగా ఈ ప్రాంతం అత్యంత వెనుకబాటుతనానికి గురైందని చెప్పేసి అనేక స్కూళ్ల లోపల స్వచ్ఛంద సంస్థ సహకారంతో క్లాస్ రూమ్లు కట్టించడం జరిగింది, బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది, తాగునీరు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గర్ల్స్ కి, విద్యార్థులకు బాత్రూమ్ లేకపోతే కూడా అనేక స్కూళ్ల లోపల కూడా కట్టించడం జరిగింది. తర్వాత ఈ ప్రాంతంలో విత్తనపత్తి రైతుల గురించి అనేక పోరాటాలు చేస్తూ, ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్తే కూడా పోరాటాలు చేస్తూ, రైతుల పెంపకం విషయంలో కావచ్చు, రేట్ల పెంపకం విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో పోరాడుతూ ఈ ప్రాంతంలో ఆర్గనైజర్ల వ్యవస్థ ఏ రకంగా రైతులపైన దుర్మార్గంగా రైతుల భూములు గుంజుకుంటూ రైతులను అన్యాయానికి గురి చేస్తున్నదో ప్రజలకు వివరిస్తూ ఒకవైపు పోరాటాలు చేస్తూనే మరొక వైపు ఎందుకు విద్యపరంగా, వైద్యపరంగా ఎందుకు ఈ రైతులు అనేక రకాలుగా వెనుకబడతానికి గురైనారని పాలకులను ప్రశ్నిస్తూ, కుటుంబ పాలనలో నడిగడ్డ ఏ రకంగా నలిగిపోయిందో ఒకవైపు ప్రజలను చైతన్యం చేస్తూ పల్లెనిద్రలు చేసినాం, పాదయాత్ర చేసినాం, గ్రామాలను తిరుగుతూ ఓటు చైతన్య యాత్రలు చేసినాం, ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని పోరాటాలు కూడా చేయడం జరిగింది. 2023 ఎన్నికల లోపల అనేక కుట్రలు చేసినాం. ఎక్కడ రంజిత్ కుమార్ కి ప్రధాన పార్టీ టికెట్ వస్తే ఇక్కడ కుటుంబ పాలన గద్దె దించుతారేమనేటువంటి భయంతో కుట్రపూరితంగా కూడా మాకు ఎక్కడ కూడా రాజకీయ వేదికలను కూడా దొరకకుండా కుట్ర చేసినటువంటి పరిస్థితి ప్రజలకు అందరికీ తెలుసు. ఇట్లాంటి తరుణంలో ఒకవైపు నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యకర్తలు, మా శ్రేయస్సు కోరేవారు, మా స్నేహితులు కావచ్చు, మా శ్రేయస్సు కోరేవారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, గ్రామాల లోపల మేము ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైనా ఒక ప్రధానమైనటువంటి పార్టీ మనకు అండగా ఉంటే మేము ఇంకా గట్టిగా పోరాడతాము. మీరు ఒంటరిగా, ఇండివిజువల్ గా ఎన్ని రోజులు మీరు ఈ రకంగా కొట్లాడతారని చెప్పేసి మమ్మల్ని ఒకవైపు ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి తరుణంలో మేమందరం కూడా ఈరోజు కూర్చొని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ తెలిసిందే, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబం అన్ని పార్టీలను కబ్జా చేసినటువంటి పరిస్థితి, అన్ని రాజకీయ పార్టీలు కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో రేపు ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఏర్పడబోయే పార్టీ ఏదైతే తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే ఖచ్చితంగా ఇక్కడ మరో పోరాటం అవసరమని, అట్లాగే సామాజిక తెలంగాణ కావాలంటే ఖచ్చితంగా నేను ముందుండి పోరాడతానని గట్టిగా నిర్ణయం తీసుకుని పోరాడుతున్నటువంటి సందర్భంలో
గత కొన్ని నెలల నుంచి కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫు నుంచి మద్దతు ఇచ్చి మేము కూడా 5 నెలల నుంచి కొంత ట్రావెల్ చేయడం జరిగింది. నిజంగా ఆ కమిట్మెంట్ తో ఉన్నదా లేదా, ఎందుకోసం అంటే ఇప్పుడు అవసరం. ఈరోజు తెలంగాణ ఆ రోజు కొట్లాడి తెలంగాణ కావాలని కొట్లాడుతున్నటువంటి క్రమంలో సామాజిక తెలంగాణ కావాలన్నప్పుడు ఫస్ట్ అయితే తెలంగాణ రానియండి, తర్వాత సామాజిక తెలంగాణ గురించి ఆలోచన చేద్దామని ఆ రోజు కొంతమంది విజ్ఞులు అంటే, సరే ఫస్ట్ అయితే తెలంగాణ రాని అని చెప్పేసి కొట్లాను. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది చేతిలో బందీ, కొంతమంది పాలకుల చేతిలో అధికారం బందీ అయి ఇప్పటికీ ఏ ఆకాంక్షతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమో ఆ ఆకాంక్ష నెరవేరని పరిస్థితుల్లో వ్యక్తులు వారే పార్టీలు మారుతున్నారు. బాగా చూడండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గతంలో ఏ పార్టీలో ఉన్నాడు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు ఏ పార్టీలు తిరిగి వస్తున్నారు. వ్యక్తులు మాత్రం వారే, కానీ పార్టీలు మాత్రం వాళ్ళే మారుతున్నారు. మరి సీసా మాత్రం కొత్తది, సారా మాత్రం పాతదే. కాబట్టి గద్వాల జిల్లా ప్రజలు ఈ ప్రాంత పాలన పట్ల, ఈ కుటుంబ పాలన పట్ల విసుగు చెందినటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో గత 17 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమ సమస్యగా మేము ఒక నిర్ణయం మా కార్యకర్తలతో, మా శ్రేయోభిలాషులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల లోపల మన ఆలోచనలకి దగ్గరగా ఉన్నటువంటి పార్టీ, ఏ సామాజిక తెలంగాణ కోసం అయితే మనం కొట్లాడుతున్నాము, గద్వాల్లో ఏ సామాజిక గద్వాల కావాలని చెప్పేసి కొట్లాడుతున్నాము, ఎందుకు బహుజనవాదం కోసం కొట్లాడుతున్నాము, ఇవన్నీ కూడా రేపు ఏర్పడుతున్నటువంటి పార్టీ వాటిని అంశాలుగా తీసుకొని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకొని అదే సామాజిక తెలంగాణ ధ్యేయంగానే కొట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇది మనకు సరైన వేదికగా మేమందరం భావించి మా కార్యకర్తల అభిష్టం మేరకు, మా అభిష్టం మేరకు ఒక సూత్రప్రాయంగా ఒక అభిప్రాయానికి అందరూ వచ్చి అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదంతా మీరందరూ గమనించి మీరు ఆశీర్వదిస్తారని సందర్భంగా కోరుకుంటూ, రేపు ఏప్రిల్ 8వ తారీఖు నాడు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 25న పార్టీ ఏర్పడుతుంది. అంతకంటే మునిపే ఏప్రిల్ 8వ తారీఖు నాడు నడిగడ్డ హక్కుల పోరాట సమితి ముఖ్య కార్యకర్తలందరూ కూడా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో ఆమె సమక్షంలో పార్టీలో చేరడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మా యొక్క ఆలోచనని అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో నడిగడ్డ ప్రజలు మీ ఆశీర్వాదం ఇవ్వాలని, మా యొక్క ఆలోచన అర్థం చేసుకోవాలని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో గతంలో ఏ రకంగా అయితే కమిట్మెంట్ తో కొట్లాడినామో దాని విషయంలో రాజీ పడకుండా ఆ పోరాట పట్టిమని కంటిన్యూగా అట్లనే చేస్తామని, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో విద్య కోసము, వైద్యం కోసము, సామాజిక తెలంగాణ కోసము, ఈ ప్రాంతంలో కుటుంబ పాలన గద్దె దించడం కోసము మా పోరాటం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగేయకుండా పోరాడతామని, అందుకు మీ అందరి సహకారం కావాలని, ఒక ప్రధాన వేదిక ఎందుకోసం అంటే గురువు లేని విద్యలాగా, గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్లు ఈ రోజు మాకు ఒక గురువు లేకుండా కొట్లాడుతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఒక వేదిక యొక్క అవసరాన్ని మేము తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఒక ప్రధాన రాజకీయ పార్టీ ఉంటే బాగుంటది. ఇట్లా ఎన్ని రోజులు ఒంటరిగా కొట్లాడుతున్నది ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ప్రజలు కోరుతా ఉంటే, ప్రజల అభిష్టం మేరకు, కార్యకర్తల అభిష్టం మేరకు ఇప్పుడున్నటువంటి మాకున్నటువంటి ఏదైతే మేము ఏ వాదంతో కొట్లాడుతున్నామో అదే వాదంతో, అదే ఎజెండాతో ఈ రోజు ముందుకు వస్తున్నటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో రేపు ఏర్పడబోయే పార్టీలో మేము దాంట్లో భాగస్వాములు కావాలని ఏప్రిల్ 8వ తారీఖు నాడు మేము పార్టీలో చేరడం జరుగుతా ఉంది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం.